గుడ్ మార్నింగ్ ట్రైనీస్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మీకు ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఎలిప్స్ని గీయడం నేర్పిస్తాను. ఎలిప్స్ని చాలా మెథడ్స్లో గీయచ్చు. మనకు మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ ఇచ్చారు. కాన్సెంట్రిక్ సర్కిల్ మెథడ్ ద్వారా గీయమన్నారు. ఇక్కడ టు డ్రా అనేది ఎగ్జామినేషన్ పేపర్లు ఇస్తారు. ఇక్కడ కన్స్ట్రక్ట్ ది ఎలిప్స్ గివన్ మేజర్ అండ్ మైనర్ యాక్సిస్ అన్నాడు. మేజర్ యాక్సిస్ వచ్చి 80 అన్నాడు, మైనర్ యాక్సిస్ వచ్చి 60 అన్నాడు. ఓకే, మెథడ్ ఏందన్నారంటే కాన్సెంట్రిక్ సర్కిల్ మెథడ్ అన్నారు. ఏ మెథడ్ అన్నారు? కాన్సెంట్రిక్ సర్కిల్ మెథడ్ అన్నారు. దీనికి కావాల్సింది ఏంటంటే సెట్ స్క్వేర్ కావాలి, కాంపాస్ కావాలి, స్కేల్ కావాలి, పెన్సిల్, ఎరైజరు, షార్ప్నరు, గుడ్డ కావాలి. ముందు కాంపాస్ని సెట్ చేసుకోవడం తెలుసు కదా అందరికీ. ఈ రెండు ఈక్వల్గా రావాలి. దీనికి ఇచ్చినటువంటి దీన్ని చూసుకున్నట్లయితే ఈక్వల్గా సరిపోతాయి. దీని పాత్ర పక్కన పెట్టుకున్నట్లయితే స్కేల్తో అయినా గీసుకోవచ్చు, లేకపోతే సెట్ స్క్వేర్స్లో ఈ భాగంతో అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ మేజర్ యాక్సిస్ 80 అని చెప్పారు కదా, 80 అని చెప్పారు. సెంటర్ వచ్చి 40. ఏ బి ఓ. మైనర్ యాక్సిస్ ఎంత అన్నారు ఇక్కడ? 60 అన్నారా? 60 అన్నారంటే 30 అంతేనా? సిడి అని పేరు పెట్టుకుందాం. తర్వాత ఏం చేయాలంటే ఓని కేంద్రంగా తీసుకుని సిని రేడియస్గా తీసుకుని ఒక సర్కిల్. ఓకే సార్. ఓఏని రేడియస్గా తీసుకొని నిర్మించారా? సార్. ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే ఈ రెండు యాక్సిస్ని ఎన్ని ఈక్వల్ పార్ట్స్గా చేయగలిగితే అంత చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి 90 డిగ్రీస్ ఉంటుంది కదా, 30-60 పెట్టుకుందామా? 30-60. ఈ పక్క కూడా 30-60. ఈ ఓన్ కేంద్రంగా తీసుకొని ఎన్ని సమభాగాలుగానే చేసుకోవచ్చు. ఇంకా చిన్నగా చేసుకున్నా కానీ ఇంకా ఎక్కువగా వస్తాం. ఈ విధంగా చేసుకున్నాం. ఈ భాగాలని విడగొట్టిన తర్వాత ఇక్కడ ఒక చిన్న విషయం చేయాలి. ఒకటి 2 3 4 5 6 7 8గా చేసుకున్నట్లయితే దీన్ని 90 డిగ్రీస్ ఎక్స్టెన్షన్ చేయాలండి. 90 డిగ్రీస్ కిందకి ఎక్స్టెన్షన్ చేయాలి. ఇది కూడా అంతే, ఇది 90 డిగ్రీస్ ఎక్స్టెన్షన్ చేయాలి. ఇది పైకి ఎక్స్టెన్షన్ చేయాలి. చేసిన తర్వాత దీనికి ఏం చేయాలంటే ఇవేదైతే ఉందో ఈ పాయింట్ నుంచి 90 డిగ్రీస్
ప్యారల్గా ఎక్స్టెండ్. ఎక్కడ కట్ చేస్తుందో చూసుకొని దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఇది కట్ చేసే పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. సరే సార్. ఓకే ఓకే సార్. దీంట్లో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఈ పాయింట్లన్నీ కలుపుకుంటూ వస్తే ఎలిప్స్ చేత్తో అయినా కలపచ్చు, స్కెచ్ స్క్వేర్స్ యొక్క ఫ్రెంచ్ కర్వ్తో అయినా మనం కలపచ్చు. కలపచ్చా? కలపచ్చు. ఓకే ఓకే. ఈ ఫ్రెంచ్ కర్వ్ యొక్క ఉపయోగం అదే. కొంచెం జాగ్రత్తగా గీసుకోవాలి. ప్రాక్టికల్ గీసేటప్పుడు కొంచెము ఇది డబుల్ స్ట్రోక్ రాకూడదండి, సింగిల్ స్ట్రోక్తోనే సరిపోతుంది. ఓకే, ఈ ఎలిప్స్ నిర్మాణం ఇలా వస్తుంది. క్లియర్? ఓకే సార్. ఇది డబుల్ స్ట్రోక్ రాకూడదు, సింగిల్ స్ట్రోక్ రావాలి. దీన్ని ఇంకా మనం కనుక ఇంకా తక్కువ పార్ట్లకు 15 డివైడ్ చేస్తే ఇంకా నీట్గా వస్తుంది. ఇది అర్థమైంది? సార్. ఎలిప్స్ ఎలా వస్తుంది సాధారణంగా? ఇది రాసుకున్నాం. ఫస్ట్ ఏబి మేజర్ యాక్సిస్ను ఈ స్థితిని, రెండోది వచ్చి సిడి సెంటర్ పాయింట్ ఓని గుర్తించి తిని, తర్వాత సెంటర్ పాయింట్కు లంబంగా సిడిని మైనర్ యాక్సిస్ను గీసి తిని, తర్వాత కాంపాస్ సహాయంతో సిడిను కలుపుతూ ఏబీను కలుపుతూ రెండు సర్కిల్స్ను నిర్మించి తిని
నిర్మించారా? నిర్మించాం సార్. ABCDలను 4 భాగాలుగా CDలు 4 భాగాలుగా ఏర్పడినవి. వాటిని రెండు భాగాలుగా అనగా మొత్తం 1 2 3 4 5 6 7 8 భాగాలుగా విభజించి తిని పేర్లు పెట్టుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 పేర్లు ఉన్నాయా భాగాలు? ఉన్నాయి సార్. ఆరు సెట్ స్క్వేర్ సహాయంతో మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, ఖండించిన భాగాలను పొడిగించగా స్మాల్ ఏ, స్మాల్ బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, స్మాల్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్లు ఏర్పడినవి. ఓకే. పెన్సిల్ సహాయంతో పాయింట్స్ ఏ, బి, సి, డి, ఎఫ్, జిహెచ్లను కలుపగా ఎలిప్స్ ఏర్పడినది. వాస్తవానికి మనకు ఇక్కడ డబుల్ స్ట్రోక్ ఇచ్చేసరికి ఇలా వచ్చింది. సింగిల్ స్ట్రోకే ఇవ్వాలి. మీకు చూపించడానికి కోసం తీసాం. కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే ఇలా నీట్గా ఎలిప్స్ షేప్లో వచ్చేస్తుంది. ఓకే. ఎస్ సార్. ఈ విధంగా కాన్సెంట్రిక్ సర్కిల్ మెథడ్ని ప్రొసీజర్ మరొకసారి చెప్తాను. ఫస్ట్ AB అనేది మేజర్ యాక్సిస్ తీసుకోండి. తర్వాత CD అనేది మైనర్ యాక్సిస్ తీసుకోండి. కాంపాస్ని తీసుకొని ఈ CDతో ఒక సర్కిల్, ABని కలుపుతూ 2 సర్కిల్ గీయండి. అప్పుడు 1 2 3 4 భాగాలు ఏర్పడతాయి. ఈ 90 డిగ్రీలో ఉన్నటువంటి ఈ భాగాన్ని 2 భాగాలుగాను, అంటే 30 60 డిగ్రీలు తీసుకున్నట్లయితే కట్ చేయొచ్చు. సమానంగా మొత్తం కట్ చేసుకోండి. తర్వాత సెట్ స్క్వేర్స్ని తీసుకొని లంబంగా గీయండి. 90 డిగ్రీ. ఓకేనా? గీసినట్లయితే దానికి ప్యారల్గా గీసుకోవచ్చు. ఓకే, అర్థమైందా? ఇలా గీసుకోవచ్చు. గీసుకొని కట్ చేసుకుంటే పాయింట్ A, B, C, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్ అనేది ఏర్పడ్డాయి. వీటినన్నింటినీ కలుపుకుంటూ వచ్చేస్తే ఎలిప్స్ అనేది ఏర్పడుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది? సింగిల్ స్ట్రోకే గీయాలి. పెన్ పెట్టకూడదు. ఇంజనీరింగ్ డ్రాయింగ్ నోట్స్లో కానీ, షీట్లో కానీ, డ్రాయింగ్ షీట్లో కానీ, ఎక్కడైనా ఎగ్జామినేషన్ సెంటర్లో కానీ పెన్ అయితే పెట్టకూడదు. కేవలం మీకు అర్థం కావడానికి చెప్పాను. ఇది అర్థమైందా మెథడ్? గీసేస్తారా? ఐ విష్ ఆల్ ద బెస్ట్.